హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. యాక్చువల్లీ ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అయింది. యాక్చువల్లీ ఇవాళ మన డే అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది. నిన్న అయితే మనం దూద్ సాగర్ చూసాం, పిచ్చగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నిన్న వీడియో అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది, ఎందుకంటే వర్షం వల్ల ఇంక నేను కెమెరాని కూడా బయటికి తీలా. సో విషయం అయితే అది. ఇవాళ వచ్చేసి ఏం చేద్దాం అంటే, ఇవాళ మనం ఒక 3 చర్చెస్ ఉన్నాయన్నమాట ఓల్డ్ గోవాలో. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి ఆ చర్చెస్ దగ్గర ఒక 20-25 కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే ఒక 1 అవర్ దాకా పడుతుంది, అంటే 40 minutes to 1 hour పడుతుంది. మనం అక్కడికి బయలుదేరమాట, చూద్దాం. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, మనం ఉంటున్న హాస్టల్ ఉంది కదా అంజనా బీచ్ దగ్గర. యాక్చువల్లీ హాస్టల్ అయితే సూపర్ ఉంది, మంచి వ్యూ. బీచ్ ఎదురుకుండా ఉందన్నమాట. పొద్దున్నే లేచి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుకుండా బీచ్, మామూలు లేదు. వ్యూ అయితే కిరాక్ ఉంది. ప్రైస్ కూడా తక్కువ, 400. లైక్ మనం కనుక booking.com లో బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. కానీ అక్కడ ఓన్లీ ఒక్క మైనస్ ఏంటిరా అంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఒక ½ an hour అయితే జర్నీ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇది కొంచెం లోపలికి ఉంటుంది, ఐసోలేటెడ్ ప్లేస్ కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ½ an hour జర్నీ చేస్తేనే కానీ ఏది రాదు. సో ఇప్పుడు ఏదైతే రూట్ చూస్తున్నారో ఇదే రూట్ లో వస్తున్నా, ఇదే రూట్ లో వెళ్తున్నా. అదొక్క మైనస్ తప్పితే ఇంకేం లేదు. మీరు కనుక చిల్ అవుదాం, మంచిగా మందు కొడుతూ బీచ్ దగ్గర కూర్చొని చూసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ వచ్చి మంచిగా చిల్ అవుట్ అవ్వచ్చు. లేదు నేను మొత్తం తిరగాలి అనుకుంటే కనుక కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మినిమం ఒక ½ an hour, అంటే రోజు ఒక ½ an hour ఈ జర్నీగా పోతుంది అనమాట. ఇంకా మీరు కనుక సౌత్ గోవా చూడాలనుకుంటే కనుక ఇంకా బిస్కెట్, ఎందుకంటే 2 hours పడుతుంది ఇక్కడి నుంచి సౌత్ గోవా. నిన్న మనం దూద్ సాగర్ కి మాదే టెంపుల్ కి వెళ్ళాం కదా, ఆ రెండు కూడా మనకి సౌత్ గోవాలో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలంటే ఈజీగా ఒక 2 hours పడుతుంది అనమాట. అది విషయం. నా బెటర్ సజెషన్ ఏంటంటే, సైడ్ ఉంటూ నార్త్ గోవా కవర్ చేయొచ్చు. సౌత్ గోవా కవర్ చేయాలనుకుంటే కనుక మనం సౌత్ గోవాకి వెళ్ళి చూసుకోవడం బెటర్. ఎందుకంటే డైలీ 2 hours వెళ్ళడానికి 2 hours రావడం కంటే 4 hours మనకి జర్నీకే వేస్ట్ అనమాట. చలో ఇలా స్ట్రైట్ వెళ్తే మిరామార్ వస్తుంది. మన మిరామార్ అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది పబ్జీలో మిరామార్ మ్యాప్, కానీ అది కాదు. ఇది మిరామార్ ఏరియా పేరు. సో అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా షిప్స్, అవి వచ్చేసి ఏంటంటే క్యాసినోస్. దోస్ ఆర్ కెసినోస్. టైం వచ్చేసి 2:11 అయిందనమాట. మనం ఇక్కడ ఒక చర్చ్ దగ్గరికి వచ్చాం. ఈ చర్చ్ పేరు ఏంటి, రోజోస్ ఫాల్కా ఏదో ఉంది. నేను నాకు అసలు నోట్లు తిరగవు, మీరేమనుకోకండి. ఎంట్రీ అయితే లేదు ఇక్కడ, మరి దారి నుంచి అయితే మనకు తెలీదు. సో ఇదైతే ఈ చర్చ్ పేరు వచ్చేసి చెప్తా, కిందకి వెళ్ళి చెప్తా. ఈ చర్చ్ పేరు వచ్చేసి ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి 1600లో బిల్డ్ అయింది. సో ఆ పైన గంట కనిపిస్తుంది కదా, అది గోవాలో ఉన్న చర్చెస్లో ఇది 2nd biggest గంట అంటది. అది దీని కదా. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to మధ్యాహ్నం 12:30, తర్వాత 3 to 6 ఎంతో ఉంది. ఇది కథ మొత్తానికి. చూడడానికి అయితే బయట నుంచి చూడడానికి బాగుంది, లోపలికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే అక్కడ మనం చూసాం కదా నో ఎంట్రీ బోర్డు. ఇది కథ. చలో నెక్స్ట్ చర్చికి వెళ్దాం. विजिटर्स एंट्री क्लोज्ड अंटा. भाई ओपन है क्या? टिकट लेना? ओपन है, टिकट नहीं फ्री. हाँ मैं जा सकती ना ऐसा? फर्स्ट आप जा सकते, फर्स्ट लेफ्ट गाड़ी खड़ी करे हो. हाँ, 4 बजे तक ओपन. ठीक है, थैंक्स भाई. आराम से. సో అది ఓపెన్లో ఉంది, వెళ్దాం. కాకపోతే బండి ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళాలి. అది కథ.
మనమైతే ఇక్కడకు ఈ ఓల్డ్ గోవా చర్చ్కి అయితే వచ్చాం. సో లోపలికి వెళ్తున్నాం, చూద్దాం లోపల ఏముంటుందో. బయట నుంచి చూడడానికి అయితే బాగుంది, అంటే కొంచెం ఒక రస్టిక్ లుక్ ఉంది. మన బండి అయితే అక్కడ పార్క్ చేసి ఇట్లా లోపల రావాలి. దీనికి ఎంట్రీకి అయితే ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. కొంచెం పద్ధతిగా డ్రెస్ అయ్యి వస్తాయి చాలు అనమాట, అంటే చొక్కా ప్యాంటు షార్ట్లు కాకుండా. అది చలో. సో ఇది ఓల్డ్ గోవాలో ఉన్న ఓల్డ్ చర్చ్. సో ఇది కట్టించింది సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్. ఆయన డెడ్ బాడీ ఇంకా దీంట్లోనే ఉంది. సో ఇందులో మనకి ఆ సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ బాడీ ఉంది కదా, ఆయనది రైట్ హ్యాండ్ లేదు ఇక్కడ, ఎందుకంటే దాన్ని కోసి ఇంకో చోట తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన బాడీ మాత్రం ఉంది. ఇది సమ్వేర్ 700 years ఎంతో ఓల్డ్ బాడీ, దాన్ని అట్లాగే జాగ్రత్తగా భద్రపరిచారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోయే చర్చ్ ఇంకో చర్చ్ ఏంటంటే, ఇది మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు, ఎందుకంటే ఇది మనకి చాలా సినిమాల్లో ఉందన్నమాట ఈ చర్చ్. లైక్ డిస్కో రాజా, వన్ నేనొక్కడినేలోను, అట్లా ఇంకా చాలా వాటిల్లో ఉందన్నమాట. మనం ఆడికైతే వెళ్దాం పదండి. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ద మౌంట్, అది చర్చ్ పేరు. చర్చ్ ఆఫ్ ద లేడీ ఆఫ్ ద మౌంట్ అంట. ఇది చర్చ్. మనకి ఇక్కడ బోల్డ్ సినిమాలు తీశారు, డిస్కో రాజా, వన్ నేనొక్కడినే, ఇంకా రెడ్ కూడా ఉందనుకుంటా, రెడ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఈ చర్చ్ కథ. ఇక్కడైతే మంచి షూటింగ్లు అయితే జరుగుతాయి, కానీ ఇక్కడ పెద్ద తిరగడానికి అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు నేరకలు చూసారు కదా, ఇది అంతే, ఎంతమించి ఏం లేదు. వన్ మోర్, ఈ డౌన్ అంతే. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే మొత్తం కంప్లీట్ ఓల్డ్ గోవా మొత్తం కనిపిస్తుంది అనమాట అక్కడ మనకి. సో పైనుంచి చూస్తే మాత్రం చల్లగా మొత్తం ఓల్డ్ గోవా మొత్తం కనిపిస్తుంది, మంచి గాలి కూడా వేస్తుంది, సూపర్ ఉంది. మనం కనుక మాన్సూన్ టైంలో వస్తే కనుక మొత్తం ఇప్పుడు ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా కొంచెం గ్రీనిష్గా ఉంటుంది, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ మధ్యలో గ్రీన్ గడ్డి లాంటివి వచ్చినాయి కదా. సో అట్లాంటిది ఇంకా ఫుల్ వస్తుంది మాన్సూన్, వింటర్, వర్షాకాలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో అయితే మొత్తం గ్రీనిష్గా ఉంటుంది అనమాట. అక్కడ ఇది అక్కడ ఉంది చూడండి, బ్రౌన్ కలర్లోది, దాని మీద కూడా మనకి గడ్డి మొలుస్తుంది. ఆల్రెడీ చూసిన దాని మీద కూడా ఉంది లైట్గా. సో ఇది ఈ చర్చ్ కథ. ఇక్కడైతే మంచిగా సినిమా షూటింగ్లు జరిగితే మంచిగా రావచ్చు. పైకి వస్తే చల్లగా గాలేస్తుంది, బీభత్సం గాలేస్తుంది. ఈ పైనుంచి మొత్తం ఓల్డ్ గోవా మొత్తం కనిపిస్తుంది. ఇందాక మనం కింద చూసిన చర్చలు కూడా కనిపిస్తున్నాయి. నేనైతే తీయలేకపోయాను, ఎందుకంటే బర్న్ అవుతుంది కనుక, లైక్ బ్రైట్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే సూర్యుడు అటుపక్క ఉన్నాడు కదా, సో కెమెరా అటు తిరుగుతుంటే ఏం కనబట్ల. ఇది కథ. చలో రూమ్కి చెక్కేద్దాం. ఇవాళకి ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో మనం వచ్చేసి కాలింగట్ బీచ్లో ఉన్నాం. ఇది యాక్చువల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అంటే పార్టీలు, రచ్చరంబోలు అవన్నీ ఇక్కడ ఉంటాయి ఎక్కువ. సో మనం అక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకొక 1-2 hours ఉన్నాక మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడే చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు. లైక్ ఇక్కడ మనకి ఇంకా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, ఇవన్నీ ఉంటాయి. మనం ఉంటున్న అంజనా బీచ్, ఆ కొండ ఉంది కదా, ఆ కొండకి అవతల